వెలుగుమట్ల బాధితుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 311 మంది బాధితులకు ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఖమ్మం కలెక్టరేట్లో బాధితులకు ఇండ్ల జాగాకు సంబంధించి టోకెన్లు అందించారు. మొత్తం 412 మంది అర్హులను గుర్తించారు. 101 మంది బాధితులకు అదే ఊర్లో సొంత స్థలం ఉన్నట్లు గుర్తించారు. వారికి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన 5 లక్షల చెక్కును మంత్రి పొంగులేటి అందించారు. సర్కార్ చర్యలపై హర్షం వ్యక్తం చేశారు బాధితులు. మాకు ఎన్ని రోజుల నుంచి కరెంటు లేదు, నీళ్లు లేవు, చాలా ఇబ్బందులు పడాము. ఇప్పుడు ఇల్లు 8 సంవత్సరాలు ఉన్నాం సార్. ఇప్పుడు ఇల్లు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, మాకు నీళ్లు ఇచ్చి అన్ని ఇస్తామంటున్నారు సార్. చాలా సంతోషంగా ఉంది. చాలా ఇబ్బందులు పడ్డాం సార్. కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు లేవు, చాలా ఇబ్బందులు పడ్డాం సార్. చీకట్లో ఉన్నాం. మేము వచ్చి 5 సంవత్సరాలు అయింది. మొన్ననే రూమ్ కట్టుకున్నాం, పడేసారండి. మేము లేని వాళ్ళం, మాకేమీ లేదు. అత్తగారికి లేదు, తల్లిగారికి లేదు, ఏమీ లేదండి. ఇక అక్కడే ఉంటున్నాం అంబేద్కర్ భవనంలో. టోకెన్ ఇచ్చారు, మరి మాకు ఫ్లాట్ కోసమైనా ఇచ్చారేమో. సంతోషమేనా సార్? మేము అక్కడ 8 సంవత్సరాల నుంచి శ్రమ పడ్డందుకు మినిస్టర్ గారైనా గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మళ్ళీ మాకు ఇచ్చినందుకు మాకు సంతోషమే. కానీ మాకే కాకుండా మాతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా వస్తే సంతోషం. అందరికీ వస్తే అందరికి రావాలని కోరుకుంటున్నాం. కరెంట్ లేవు, నీళ్ళు లేవు, కనీసం టయానికి పనికి కూడా పోలేని పరిస్థితుల నుంచి ఇబ్బందులు 8 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. అందరం మేము ఒక్కలమే కాదు, మా చాలామంది ఉన్నారు, వందలలో ఉన్నారు. అందరికి కూడా ఇట్లా అందరికి రావాలని కోరుకుంటున్నాం. కూలగొట్టారు, బాధాకరం. సరే, కూలగొట్టిన ఖర్చులు కూడా కొంచెం మాకు కట్టిస్తే సంతోషం. 5 లక్షలు కాకుండా మేము చాలా ఇన్ని రోజులు కష్టపడి కట్టుకున్న ఇల్లు కూలిపోయినాయి కాబట్టి వాటికి కూడా కొంచెం నష్టపరిహారం గవర్నమెంట్ వారు మంచి మనసుతో ఇస్తే అందరికీ సంతోషం.